చాలా మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు కదా, ఏ నామస్మరణ చేస్తే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది? యజ్ఞానం జప యజ్ఞోస్మి అని అన్నారు. ఇప్పుడు మీరు కొన్ని నామాలు చెప్పారు కదా మేడం, కొంతమందికి కులదైవాలు ఉంటాయి, అవి కాకుండా ఇష్ట దైవాలు కూడా ఉంటాయి అదే ఇంట్లో. మరి వాళ్ళు ఎలా పాటించాలి ఈ నామాలని? ఒక ఇలవేల్పు ఉంటారు, ఆ ఇలవేల్పులో అన్ని దేవతలకి సంబంధించిన నమస్తే, అనంత భక్తి టీవీకి స్వాగతం. మనం డైలీ చేసే కొన్ని పనులలో కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాలు కనుక మనకి క్లియర్ అవ్వకపోతే అది అలా మనసులో ఉండిపోతుంది. మరి అలాంటి సందేహాలు ఈరోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సౌమ్య గారు ఉన్నారు. ఆవిడని అడిగి అన్ని సందేహాలని క్లియర్ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం మాన్సా, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం, మీరు? బాగున్నాను. లైక్ ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, మనం పూజ చేసేటప్పుడు దేవుడితో భక్తితో ఉంటాం దేవుడి మీద. అలా పూజ చేసేటప్పుడు మాత్రమే దేవుడి మీద భక్తితో ఉండాలా, లైక్ పూజ అయిపోయిన తర్వాత కూడా మనం ఎలా ఉండాలి, దేవుడితో అనుసంధానంలో ఉండాలని? అంటే పూజ చేసినప్పుడు మనకి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఆ దైవ భక్తితో ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత రోజంతా కూడా మనతో పాటే ఉండాలి అని ఎవరైనా కూడా ఆశిస్తారు. దానికి చాలా చక్కగా వివరించారనమాట. అంటే ముందెలా సత్యయుగంలో అందరూ సాత్వికంగా ఉండేవాళ్ళు, వాళ్ళకి సాధన సపరేట్గా కూర్చుని చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అలా తర్వాత త్రేతాయుగంలో ధ్యాన మార్గం ఉండేది. తర్వాత ద్వాపర యుగంలో యజ్ఞ యాగాలన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు కలియుగానికి ఏంటి సాధన, ఎప్పుడు భగవంతుడి అనుసంధానంలో ఎలా ఉండాలి అనే దానికి యజ్ఞానం జప యజ్ఞోస్మి అని అన్నారు. అంటే కలియుగానికి అన్ని యజ్ఞాల కంటే కూడా శ్రేష్టమైంది జపం. అంటే భగవంతుడి నామం ఉంది కదా, అది ఎప్పుడు మనం స్మరిస్తూ ఉండొచ్చు. అవును. అంటే మనం వంట చేస్తున్నప్పుడు కూడా భగవంతుడి నామాన్ని స్మరిస్తూ చేయొచ్చు. మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు, కార్లో కూడా మనం భగవంతుడి నామాన్ని స్మరించవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, లంచ్ టైంలో, అలా ఆడుకునేటప్పుడు, ప్రతిదీ ఏదైనా ఆడుకునేటప్పుడు కూడా వాళ్ళు భగవంతుడి నామాన్ని స్మరించవచ్చు. అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఏమీ పని లేని టైంలో కూడా, ఖాళీగా ఉన్నప్పుడు కూడా భగవంతుడి నామాన్ని స్మరించవచ్చు. లేదా వాళ్ళు ట్రావెల్ చేస్తున్న టైంలో కూడా దాన్ని ఆ టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్లా ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఇంకెప్పుడు సమయం ఉంటుంది కాబట్టి ఆ భగవంతుడి నామాన్ని ఎప్పుడు కూడా స్మరించవచ్చు. మనం ఎంత బిజీగా ఉన్నా, ఏ టైంలో ఉన్నా, ఎలాంటి పొజిషన్ ఉన్నా భగవంతుడిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉండొచ్చు. సో అందుకని భగవంతుడి నామాన్ని పలానా చోట కూర్చుని కానీ, లేకపోతే పలానా నియమాలు పాటిస్తూ కానీ అట్లా ఏమీ లేదు. ఎందుకని చెప్తాను. ఇప్పుడు మనం పూజ చేసేదానికి కర్మకాండ అని అంటారు. దానికి చాలా నియమాలు ఉంటాయి. అవన్నీ పాటించి చేసినప్పుడే దాని ఫలితం మనకి దొరుకుతుంది. కానీ భగవంతుడి నామం ఏదైతే ఉంది కదా, అది ఎక్కడ జరుగుతుంది? మనస్సులో జరుగుతుంది. మనస్సు ఏంటి? మనసుకి ఎటువంటి బంధనాలు ఉండవు. అందుకనే ఎక్కడైనా కూడా చేయొచ్చు అనమాట. చాలామందికి డౌట్ వస్తుంది, నేను స్నానం చేసేటప్పుడు చేయొచ్చా, లేదా ఏదైనా మైలు ఉన్నప్పుడు చేయొచ్చా? చేయొచ్చు. ఎందుకు మైలు ఉన్నప్పుడు చేయకూడదు, లైక్ పూజలకి వెళ్ళకూడదు, గుళ్ళకి వెళ్ళకూడదు, నామం చేయకూడదు అంటారు కదా మేడం. మైలు ఉన్నప్పుడు కూడా చేయొచ్చు అని అంటున్నారు. అవును, ఎందుకంటే కర్మకాండకి బంధనాలు ఉంటాయి. గుడికి వెళ్ళకూడదు, అవన్నీ ఉంటాయి, పాటించాల్సి వస్తుంది. కానీ భగవంతుడి నామానికి ఏకైక భగవంతుడితో అనుసంధానం ఉండగలిగిన ఏకైక మార్గం భగవద్ నామస్మరణ. ఎందుకంటే దానికి ఎటువంటి బంధనాలు లేవు. ఏ సమయంలో అయినా కూడా చేయగలిగింది కేవలం భగవంతుడి నామాన్ని స్మరించడం. అంటే ఇప్పుడు ఏ నామస్మరణ చేయాలి మేడం? చాలా మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు కదా, ఏ నామస్మరణ చేస్తే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగాం మనస. ఎందుకంటే సహజంగా చాలా మందికి వచ్చే ప్రశ్న ఇది. అందుకనే వాళ్ళకి సరి అయిన సమాధానం దొరికినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎక్కడో పుస్తకాల్లో చదివిందో లేకపోతే ఎక్కడన్నా వినిందో అలా అంతా చేస్తారు. కానీ చాలా క్లియర్గా ఇప్పుడు భగవంతుడు అందరికీ ఒక జన్మ ఇచ్చారు కదా, అయితే ఆ జన్మ ఇచ్చేటప్పుడు ఈ పర్టిక్యులర్ ఇంట్లోనే ఎందుకు ఇస్తారు, లేదా పర్టిక్యులర్ ప్లేస్లోనే ఎందుకు జన్మిస్తారు? ఎందుకంటే ఆ ఇంటికి సంబంధించిన కులదైవం అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు.
ఆ కులదైవం అంటే ఇలవేల్పు అని కూడా కొందరు అంటారు. అయితే ఆ ఇలవేల్పు నామాన్ని స్మరిస్తే మనకి ఇందాక నువ్వు అడిగినట్టు కరెక్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఎందుకంటే అంత 33 కోట్ల దేవతల్లో ఏ నామాన్ని స్మరించాలి అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి రావడం సహజం. దానికి సమాధానం కూడా భగవంతుడే మనకి ఇచ్చారు. ఏ కులంలో అయితే మనం జన్మిస్తామో ఆ కులానికి ఒక దైవం ఉంటారు. ఆ దైవాన్ని స్మరించడం వల్ల మనకి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తీరుతాయి. అండ్ మన ప్రోగ్రెస్ ఏదైతే ఉంది కూడా అది కూడా అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఆ నామాన్ని ఎలా స్మరించాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఇలవేల్పు గనక వెంకటేశ్వర స్వామి అయితే శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓకే, అంటే శ్రీ చేర్చి భగవంతుని నామాన్ని స్మరించి నమః అంటే మనం ఆహ్వానిస్తున్నట్టు. శ్రీ చేర్చడం అంటే ఆ భగవంతుడిని మనం ఆరాధిస్తున్నట్టు. నమః అంటే ఆహ్వానిస్తున్నట్టు. శ్రీ వెంకటేశ్వరాయ నమః. భవానీదేవి అయితే శ్రీ భవానీ దేవ్యై నమః. యోగేశ్వరి దేవి అయితే శ్రీ యోగేశ్వరి దేవ్యై నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ హనుమతయే నమః. ఈ విధంగా మనం భగవంతుడి నామాన్ని స్మరించాలన్నమాట. ఇప్పుడు చాలా మందికి వాళ్ళ ఇలవేల్పు ఎవరు అనేది ఈ కాలంలో తెలిసి ఉండదు. కొంతమంది పాటించడం లేదు కూడా. అట్లాంటి టైంలో వాళ్ళు ఏ నామాన్ని స్మరించాలి అనే ప్రశ్న వస్తుంది కదా. వాళ్ళు శ్రీ కులదేవతాయే నమః ఈ నామాన్ని స్మరించాలన్నమాట. కొన్ని రోజులు స్మరించిన తర్వాత వాళ్ళ ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఎవరి రూపంలో అయినా ఎలాగైనా సరే వాళ్ళకి నేను పలానా ఇలవేల్పు మీకు అనేది ఏ రూపంలో అయినా వచ్చి తెలియజేస్తారు. అలా చాలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అందుకని ఇలవేల్పు తెలియని పక్షంలో శ్రీ కులదేవతాయే నమః ఈ విధంగా నామాన్ని స్మరించాలన్నమాట. ఇప్పుడు భగవంతుడు నామాన్ని ఎందుకు స్మరించాలి అనే ప్రశ్న అందరికీ వస్తుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్క శబ్దాన్ని మనం ఉచ్చరించినప్పుడు దాంట్లో ఏముంటుంది? శబ్ద, స్పర్శ, రస, గంధ, శక్తి ఈ 5 ఉంటాయన్నమాట. మనం బ్యాడ్ వర్డ్ ఏదైనా ఉచ్చరించాం దానికి సంబంధించిన అంత నెగిటివిటీ కూడా మనకు వస్తుంది. ఇప్పుడు భగవంతుడి నామాన్ని శ్రీ వెంకటేశాయ నమః అని ఉచ్చరించినప్పుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, శక్తి ఈ అన్నీ కూడా మనలోకి ప్రవేశిస్తాయన్నమాట. అంటే వెంకటేశ్వర స్వామిలో ఉన్నటువంటి చైతన్యం, శక్తి ఏదైతే ఉంది అది మనలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. మనమే ఒక ప్రయోగం చేసినా కూడా చూసుకున్నా కూడా భగవంతుడి నామాన్ని కంటిన్యూగా పలకడం, మళ్ళీ బ్యాడ్ వర్డ్ ఏదైనా కంటిన్యూగా పలకడం, పలికిన తర్వాత కలిగినటువంటి శారీరక మార్పులు, మానసిక మార్పులు, ఆలోచన మార్పులు ఇవన్నీ కూడా గమనించుకుని చూసుకోవచ్చు అన్నమాట. ప్రతి శబ్దానికి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం దాన్ని భగవంతుడి నామాన్ని పలికినప్పుడు దానికి సంబంధించిన అన్ని గుణాలు కూడా మనలోకి ప్రవేశిస్తాయి. అందుకనే కలియుగానికి చాలా సులభమైన మార్గం నామస్మరణ. ఇప్పుడు మీరు కొన్ని నామాలు చెప్పారు కదా మేడం, కొంతమందికి కులదైవాలు ఉంటాయి, అవి కాకుండా ఇష్ట దైవాలు కూడా ఉంటాయి అదే ఇంట్లో. మరి వాళ్ళు ఎలా పాటించాలి ఈ నామాలని? చాలా మంచి ప్రశ్న అడిగావు మానస. ఎందుకంటే చాలా మందికి ఇష్టదైవం అనేది కూడా ఉంటారనమాట. అంటే వాళ్ళు ఎవరినైతే చాలా ఇష్టంగా ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళు ఇష్టదైవంగా మనం పరిగణిస్తాం. కానీ ఎలా ఉంటుంది, ఇప్పుడు చాలా మనం దీంట్లో చూసినా కూడా ప్రొఫెషనల్ లైఫ్లో చూసినా కూడా మనకి ఏదైనా సమస్య వస్తే, హెల్త్ ఇష్యూ వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మన ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇంటి ఇష్యూస్ ఏదైనా వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం. అంటే ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ ఉంది అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? బిల్డర్ దగ్గరికి వెళ్తాం. ఏదైనా ఇట్లా అంటే దానికి సంబంధించి ప్రొఫెషనల్ పీపుల్ దగ్గరికి వెళ్తాం. కానీ స్పిరిచువాలిటీకి వచ్చినప్పుడు, అంటే ఎప్పుడైతే భగవంతుడి ఆరాధనకు విషయానికి వచ్చినప్పుడు మనం మనసుకి నచ్చినట్టుగా ఎందుకు డెసిషన్స్ తీసుకుంటాం? రైట్ పర్సన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాం? ఆ ప్రశ్న ఎప్పుడైనా మనం అడిగామా? అందుకంటే ఇప్పుడు ఇష్టదైవం ఉందనుకో, గణపతి అంటే నాకు ఇష్టం. గణపతిది కార్యం ఏంటి? బుద్ధిని ఇస్తారు, విఘ్నహర్త అంటారు. అయితే అంతవరకే ఆయన మనకి కార్యం చేయగలుగుతారు. కానీ నా ఓవరాల్ డెవలప్మెంట్కి, నా ఓవరాల్ ప్రోగ్రెస్కి
ఇలవేల్పు అనేది అన్నిటికీ మెడిసిన్ లాంటి వాళ్ళు అనమాట. ఓకే. ఇలవేల్పులో అన్ని దేవతల తత్వాలు ఉంటాయి. అందుకనే భగవంతుడు మనని ఫలానా కుటుంబంలో జన్మిస్తారు, ఎందుకంటే ఆ కుటుంబానికి ఒక ఇలవేల్పు ఉంటారు. ఆ ఇలవేల్పులో అన్ని దేవతలకి సంబంధించిన తత్వం ఉంటుందన్నమాట. ఇప్పుడు యోగేశ్వరి దేవి అయినా ఆ యోగేశ్వరి దేవి భక్తి వల్ల మనకి గణపతిలో ఉన్నటువంటి తత్వం, హనుమంతుడి వారిలో ఉన్నటువంటి తత్వం, రాముల వారిలో ఉన్నటువంటి తత్వం అన్నీ కూడా ఆ ఇలవేల్పులో ద్వారా మనకి లభిస్తాయి అన్నమాట. అందుకనే ఇలవేల్పు నామానికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. సో ఇష్ట దైవాన్ని మనం చేయొచ్చు, కానీ దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా, అది అంత ఆ కార్యాన్ని వరకే మనకి లభిస్తాయి. సో ఓవరాల్ బెనిఫిట్ కావాలి అని అంటే మనకి ఇలవేల్పు నామస్మరణ అనేది మస్ట్. దాంతోపాటు ఇంకొక్క నామాన్ని స్మరించాలి సపరేట్గా. ఎందుకు అనంటే మన పూర్వీకులు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం శ్రాద్ధ కర్మలు అవన్నీ సరిగ్గా చేయనప్పుడు వాళ్ళు అతృప్తంగా ఉంటారు. సో ఈ శ్రాద్ధ కర్మల ద్వారా ఏమవుతుంది అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆకలి దప్పిక ఏదైతే ఉందో అది మనం తీరుస్తాం అనమాట. అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి కూడా చేసే కర్తవ్యం మనకు ఉంటుందన్నమాట. మనం అది చేయనప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అసంతృప్తిగా ఉంటారు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆకలి దప్పిక తీరదు. అప్పుడేమవుతుంది, వాళ్ళు చాలా బ్యాడ్ స్టేట్లో ఉన్నారు అని తెలియచేయడానికి మన లైఫ్లో ఆటంకాలు సృష్టిస్తారు. ఎందుకంటే వాళ్ళ లైనేజ్ వాళ్ళే వాళ్ళకి చేయగలుగుతారు, అంటే వాళ్ళ తరాల వాళ్ళే వాళ్ళకి ఏదైనా చేయగలుగుతారు. మిగతా వాళ్ళు ఎవరైనా శ్రాద్ధపక్ష కర్మలు చేస్తే వాళ్ళ వరకు చేరదది, ఫలించవు, వాళ్ళ తరాల వాళ్ళే చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు చెయ్యట్లేదు, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. అప్పుడేమవుతుంది, వాళ్ళ ఇంట్లో ఆటంకాలు సృష్టిస్తారు. అంటే చాలా మంది ఇళ్లలో పెళ్లిళ్ళు అవ్వవు, పెళ్లిళ్ళు అయినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎప్పుడూ గొడవలు ఉంటాయి. సరే బానే ఉన్నారు అంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు వికలాంగుల్లాగా పుడతారు. ఒకవేళ బానే పుట్టారు అంటే వాళ్ళు సరిగ్గా అంటే ఎడ్యుకేషన్ సరిగ్గా రాదు వాళ్ళకి, లేదా ఏదో ఒక సమస్య, ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. అదెందుకు, ఇవన్నీ మనం చేయనందుకు. అందుకనే శ్రాద్ధ కర్మలు అనేవి చాలా సక్రమంగా చేయాలి మన పూర్వీకులకి. అది చేయలేని పక్షంలో, కొంతమంది చేయలేరు, అట్లాంటి పక్షంలో మన పూర్వీకులు ప్రశాంతంగా సమాధానంగా ఉండాలి అని అంటే శ్రీ గురుదేవ దత్త ఈ నామాన్ని స్మరించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి రోజుకి ఒక మాల అంటే 108 సార్లు లేదా 3 మాలలు కనీసం, చాలా సివియర్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే 9 మాలల వరకైనా శ్రీ గురుదేవ దత్త ఈ నామాన్ని స్మరించాలి. స్మరించినప్పుడు ఏమవుతుంది, మన పూర్వీకులు శాంతంగా ఉంటారు, మన ఈ బిజినెస్లో ఉండే ఆటంకాలు కానీ లేకపోతే మెరైటల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి అన్నమాట. సో అందరూ గుర్తుంచుకోవాల్సిన 2 నామాలు, ఒకటి ఇలవేల్పు నామం, రెండవది శ్రీ గురుదేవదత్త. ఈ 2 నామాల్ని రోజు కనీసం 9 మాలలన్నా వీలైనంత వరకు స్మరించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతినిత్యం స్మరిస్తే ఇంకా మంచిది. ఇందాక చెప్పాను కదా, వేరే మనం చేసుకుంటున్నటువంటి పనులతో పాటు కూడా స్మరణ చేయొచ్చు. కానీ కుదరని పక్షంలో కనీసం కూర్చుని 9 మాలలు చేయడానికన్నా ప్రయత్నం చేయాలి. దత్త జపం 9 మాలలు సరిపోతుంది, కానీ ఇలవేల్పు నామాన్ని ప్రతి నిత్యం ప్రతి క్షణం చేస్తూ ఉండొచ్చు. అప్పుడు ఆ ఇలవేల్పు నామమే గురువులాగా కార్యం చేసి సరి అయిన వ్యక్తిని మన జీవితంలోకి తీసుకొచ్చి మనకి ఆధ్యాత్మికంగా ఎలా ప్రగతి పొందాలి అనేది తెలియజేస్తారనమాట. ఇలవేల్పు చాలా ప్రేమగా ఉంటారు. ఆ ఇలవేల్పు నామాన్ని స్మరించే ఏ వ్యక్తికైనా కూడా ఆ ఇలవేల్పు ప్రేమ పొందగలుగుతారనమాట. ఇప్పుడు ఒక సందేహం రావచ్చు కొందరికి, ఇలవేల్పు స్త్రీ అయితే ఎవరిది చేయాలి, పురుషుడైతే చేయాలా, ఎవరిది చేయాలి అనే ప్రశ్న అందరికీ వస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఇలవేల్పు స్త్రీ కూడా ఉన్నారు, పురుష దేవుడు కూడా ఉన్నారు అని అంటే ముందుగా స్త్రీ దేవుడికి చెయ్యాలన్నమాట. ఎందుకంటే తల్లి తొందరగా కరుణిస్తుంది కాబట్టి. లేడీస్ ఫస్ట్ అనేది ఇందులో కూడా ఉంటుందా దేవుళ్ళ దాంట్లో కూడా? ఓకే. అందుకని ఇలవేల్పులో ఇద్దరు ఉన్న పక్షంలో ఇలవేల్పులు 2 కూడా ఉంటాయి.
కుల దైవం ఉంటారు, కుల దేవి కూడా ఉంటారు. అట్లాంటి సమయంలో కుల దేవికి చేయడం ఇంపార్టెంట్. అండ్ ప్రతి మధ్య మధ్యలో ఇలవేల్పు దర్శనానికి వెళ్ళడం, ఇలవేల్పు ఉత్సవాలు ఏవైనా ఉంటే అవి ఆచరించటం, ఇలవేల్పుకి సంబంధించి ప్రతిదీ కూడా పూర్తి చేసుకోవాలి మనం.